వైసీపీ పార్టీకి క్రికెటర్ అంబటి రాయుడు షాక్ ఇచ్చాడు. అయితే వారం క్రితం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన అంబటి రాయుడు తాజాగా ఈ రోజు ఉదయం ఒక సంచలన ట్వీట్ చేశారు. వైసీపీ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నట్టు కూడా అంబటి రాయుడు ప్రకటించారు. అలాగే ఆడుదాం ఆంధ్రాకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నటువంటి అంబటి రాయుడు ఆ పదవి నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ఆయన తెలిపారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన కొంత టికెట్ ఆశించినటువంటి నేపథ్యం కనపడింది. అది అందలేదని చెప్పేసి కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నారంటూ కూడా కొంతమంది సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. కానీ కొంతకాలంగా ఏదైతే క్రికెట్ కి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి అంబటి రాయుడు వైసీపీకి మద్దతుగా మాట్లాడుతూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన కానివ్వండి, జగన్ లాంటి నాయకుడు మళ్ళీ ఏపీలో రావాలి, ఆయన 2024లో కూడా మళ్ళీ ఆయన అధికారం సాధించాలి, దానికోసం నా వంతు కృషి చేస్తాను, వైఎస్ఆర్సీపీ కోసం నేను పనిచేస్తానంటే కూడా అంబటి రాయుడు చాలా సార్లు బయటకు వచ్చి పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు. కానీ ఈ నేపథ్యంలో తాజాగా పార్టీలో చేరినటువంటి వారం రోజుల్లోనే ఆయన పార్టీకి రిజైన్ చేయడం అనేది ఒక సంచలనంగా మారింది. ఆయన పార్టీకి రిజైన్ చేయడంతో ఒక్కసారిగా యూత్ కానివ్వండి, అంటే క్రికెట్ ఆయన ఆరాధించే కానివ్వండి, ఆయన అభిమానించే అభిమానులు కూడా కొంత నిరాశకు నిస్పృహలకు గురైన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అంబటి రాయుడు జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్స్ తో పాటు కొంత పార్టీకి, కొంత యూత్ కి కొంత బూస్ట్ తెచ్చే విధంగా ఉన్నారు, ఆయన పనిచేస్తామంటూ కూడా చెప్పారు. కానీ తాజాగా ఒక్కసారి ఆయన పార్టీకి రాజీనామా చేయడంతో ఇప్పుడు రాజకీయాల్లో కొంత ఏం జరుగుతుంది అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అయితే కొంతమంది మాత్రం ఇంకా ఇప్పటికే ఎవరైతే టికెట్లు ఆశించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. చాలా మంది ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానివ్వండి, పార్టీ ఇన్ఛార్జీలు కానివ్వండి, టికెట్ ఆశించినటువంటి చాలా మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో యూత్ కానివ్వండి, క్యాడర్ కి కానివ్వండి బలంగా ఉండేటువంటి అంబటి రాయుడు ఇప్పుడు సడన్ గా పార్టీలో చేరినటువంటి వారం రోజుల్లోనే ఆయన రాజీనామా చేయడం ఇప్పుడు కలకలం పెరుగుతుంది. ఆయన రాజీనామా ఎందుకు చేశారు, ఏమి జగన్ ఇచ్చిన హామీ ఏంటి, ఆ హామీ నెరవేరకపోవడం వల్లే అంబటి రాయుడు రాజీనామా చేశారనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా సంచలనంగా మారింది. అలాగే అంబటి రాయుడు పార్టీలోకి వస్తే మాత్రమే కొంత యాడానయ్యే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆయన పార్టీ నుంచి వెళ్లిపోవడంతో అక్కడ వైసీపీకి కొంత డామినేషన్ కనబడే అవకాశం ఉంది, ఆయన కొన్ని ఇబ్బందులు కనబడే పరిస్థితి కనబడుతుంది. కానీ అంబటి రాయుడు రాజీనామా వెనక ఎలాంటి నేపథ్యం ఉంది, ఆయన రాజీనామా చేయడానికి కారణం ఏంటి, వైసీపీలో ఎలాంటి విభేదాల వల్ల ఆయన రాజీనామా చేస్తున్నారు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కానీ పార్టీలో చేరినటువంటి వారం రోజుల్లోనే ఆయన రాజీనామా చేయడం అనేది ఇప్పుడు కొంత సంచలనంగా మారింది. వైసీపీలో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమంది పార్టీకి రాజీనామా చేస్తారనేది కొంత సస్పెన్స్ కలిగిస్తున్న పరిస్థితి కనబడుతుంది.